నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతపై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకి తెరపడింది. చైర్పర్సన్ వినీతకు సొంత పార్టీ కౌన్సిలర్లే షాక్ ఇచ్చారు. ఫలితంగా ఆమె తన బలాన్ని నిరూపించుకోలేకపోయారు. బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్ల అవిశ్వాస పరీక్షకు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సహా 4 బీజేపీ కౌన్సిలర్లు మద్దతు పలికారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన 20 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, 4 బీజేపీ కౌన్సిలర్లు ఎక్స్ అఫీషియో హోదాలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. చైర్పర్సన్ పండిత్ వినీత, ఆమె మద్దతుదారులు మాత్రం హాజరు కాలేదు. సరిపడా కోరం ఉండడంతో అవిశ్వాస పరీక్ష నెగ్గినట్లుగా అధికారులు ప్రకటించారు. అవినీతికి వ్యతిరేకంగా ఆర్మూర్లో కూడా ప్రజలందరూ రోజు నుంచి పర్యటిస్తుంటే ప్రతి చోట అవినీతి గురించి తప్ప ఇంకొక విషయం మాట్లాడట్లేదు. కాబట్టి అవినీతి మీద కూడా ఈరోజు మేము విజయం కొత్తగా చైర్మన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ చైర్మన్ భరిస్తాయి, మేము ప్రయత్నం చేసే అవసరం లేదు, భరిస్తాము, మేము భరించాము. ఇప్పటి నుంచి అన్ని రాకేష్ రెడ్డి బీజేపీలు చాలా ఉన్నారు. బీఆర్ఎస్ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఉంది. నేను అనుకుంటున్నాను బీఆర్ఎస్ అధ్యక్షుడేమో మోహన్ చాటే చేయడం నేను దేశంకి వెళ్ళి చేస్తాను అంటున్నాను. పార్టీ అక్కడే లేనప్పుడు ఇక్కడ తల్లి లేనప్పుడు ప్రజాస్వామ్యం ఎప్పుడు గెలుపవుతుంది. దయచేసి మీడియా మిత్రులు అందరూ గమనించాల్సింది గెలుపు ఎప్పుడు ప్రజలది, ప్రజాస్వామ్యం. ఈ రోజు ఆర్మూర్లో కూడా ఏదైతే జరిగిందో గుర్తుపడి 4 సంవత్సరాల ఏదైతే జరిగిన వ్యవహారం ఉందో ఇక్కడ దాని ప్రజా విజయం అనుకోండి. ఆ ప్రజా విజయంలో ప్రముఖ పాత్ర వహించేసి భారతీయ జనతా పార్టీ. అడగండి మనం అడుగుతుంది. సార్ పోటీలో ఉంటారా బీజేపీ వాళ్ళు చైర్మన్ గారికి? మనం అందరూ వాళ్ళే అంటున్నారు, బీజేపీ వాళ్ళే ఉండాలి, ఉంటేనే ఆర్మూర్ బాగుపడుతుంది. ఎమ్మెల్యే ఎట్లయితే అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడో మున్సిపల్ చైర్మన్ కూడా బీజేపీ అభ్యర్థి అయితేనే ఆర్మూర్ ప్రజలందరూ శాంతిగా ఉంటారు, సుఖ సంతోషాలు ఉంటారు, అక్రమాలు అవుతాయని కౌన్సిలర్లే కోరుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ చైర్మన్ ఉండాలి. సార్ ఇప్పుడు అవిశ్వాసము అది నెగ్గిన కౌన్సిలర్ చైర్మన్లు ఏమంటున్నారు అని అంటే ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కలిసిపోయారు అని అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే అంటే ఎవరు? చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు. తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అసలు ఇండియాలో లేడు. అది ఏమంటారు, ఇంటర్పోల్ ఆర్డర్ జారీ చేసింది, అది ఎక్కడ ఉన్నాడో వారికి తెలియదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.